రాహుల్ రామకృష్ణ ఫస్ట్ యాక్ట్ చేసిన షార్ట్ ఫిల్మ్ పేరు సైన్మా. ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది. దీనివల్ల నెక్స్ట్ జయమ్ము నిశ్చయంబురా, అర్జున్ రెడ్డిలో ఇంకో బెస్ట్ రోల్ దక్కింది. దానివల్ల ఇంకా పాపులర్ అవ్వటం జరిగింది. అయితే ఈ అర్జున్ రెడ్డికి ముందు ఒక ఫిల్మ్లో యాక్ట్ చేశారు. ఇది అప్పుడు తీస్తే ఇప్పుడు రిలీజ్ అయింది. అదే శేష్ మహల్. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంటే చూశాను. అక్కడేం లేదు, శూన్యం నా వరకు. ఓన్లీ గుడ్ థింగ్ ఏంటంటే వివేక్ సాగర్స్ మ్యూజిక్. ఫిల్మ్ ఫెస్టివల్స్ టైంలో 4 క్యారెక్టర్స్ గురించి డాక్యుమెంటరీ టైప్లో ఉంటుంది ఈ మూవీ. బేసిక్గా సినిమా, థియేటర్, ఫిల్మ్ రీల్, సినిమా అట్మాస్ఫియర్, సినిమా ఫీల్. అసలు సినిమా అంటే ఈ వర్డ్స్ అండ్ సెంటెన్స్ పై ఏదో తీయాలని షార్ట్ ఫిలిమ్స్ ట్రెండ్ అవుతున్న లాస్ట్ డెకేడ్లో ఒక ట్రైలర్ చేసినట్టు అనిపించింది. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే షార్ట్ ఫిలిం ఎక్స్టెండెడ్ టు ఫ్యూచర్ ఫిలిం ఆన్ డాక్యుమెంటింగ్ ఫిలిం ఫెస్టివల్స్ లాగా. ఎందుకో ఏమో మరి. మూవీ టైటిల్స్ దగ్గర ప్రొడక్షన్ డిజైన్ అంటే రోడ్స్ ఆఫ్ హైదరాబాద్ అని పెట్టిన ఐడియా ఎవరిదో కానీ ఇదొక్కటి బాగుంది. ఇంకా సినిమా స్టార్టింగ్ సరే అనిపించింది, లైక్ 20 minutes క్యారెక్టర్స్ ఎస్టాబ్లిష్మెంట్ అనుకోవచ్చు. బట్ ఆ తర్వాత థియేటర్, ఫిలిం ఫెస్టివల్ అని ఎప్పుడైతే వస్తుందో ఇక డాక్యుమెంటరీ, ఎక్స్టెండెడ్ షార్ట్ ఫిలిం డెడ్ అవ్వటం స్టార్ట్ అయింది. ఎప్పుడు షూట్ చేశారో ఎగ్జాక్ట్గా తెలీదు. కొన్ని చోట్ల 2013 అని ఉంది, మరి కొన్ని చోట్ల 2016 అని ఉంది. అయితే ఆ టైంలో షూట్ చేశారు కాబట్టి ఆ టైంలో హైదరాబాద్ లొకేషన్స్ని లో బడ్జెట్లో న్యాచురల్గా చూపిస్తున్నామని వాళ్ళు అనుకోవచ్చేమో, నేను అనుకుంటున్నా, నాకు తెలుసు. బట్ ఎట్ ద ఎండ్ వాళ్ళు ఎందుకు తీశారో, ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారో, నా కళ్ళకి ఎందుకు కనిపించిందో, నేను ఎందుకు చూశానో, చూసి ఎందుకు బొగ్గయ్యానో నాకు తెలీదు. థియేటర్పై ప్రేమ చెప్పాలని ట్రై చేశారు వాళ్ళకున్న లిమిటెడ్ థింగ్స్లో. బట్ అక్కడ థియేటర్స్ ఉన్నా కానీ ప్రేమ మిస్ అయింది. చూపించడంలోనూ, చెప్పడంలోనూ. ఎక్సెప్ట్ మ్యూజిక్ అన్నిటిలో లెట్ డౌన్ అయింది ఇది. పర్ఫార్మెన్సెస్ వైజ్ అందరూ ఏదో చేసుకుంటూ వెళ్ళిపోయారు. బీజిఎం అండ్ సాంగ్స్ అయితే బాగున్నాయి వివేక్ సాగర్వి. కెమెరా వర్క్ షార్ట్ ఫిల్మ్ లాగా ఉంది. బడ్జెట్ తెలీదు, మ్యాక్సిమం ఫ్రీగా తీశారు లైవ్ లొకేషన్స్లో. వికీలోనేమో 25 lakhs చూపిస్తుంది. మేబీ రెమ్యూనరేషన్ అండ్ ఎక్విప్మెంట్స్ ఖర్చు అయి ఉండొచ్చు. ఫైనల్లీ అస్సలు నచ్చలేదు నాకైతే. మీ ఇష్టమేక. ఈటీవీ విన్లో స్ట్రీమ్ అవుతుంది. సో ఇది గైస్, సినిమా చూసుంటే కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. రివ్యూ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. విల్ మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ. జై హింద్.